144 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభమేళ యూపీలో ప్రయాగరాజ్లో ఇటీవల జనవరి 13న ఘనంగా ప్రారంభమైన సంగతి మనందరికీ తెలిసిందే. దేశ విదేశాల నుంచి అక్కడికి భక్తులు తరలి వస్తున్నారు. దాదాపు 40 కోట్ల మందికి పైగా ఈసారి ఈ కుంభమేళాకు వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. 40 రోజులకు పైగా జరగనున్న ఈ కుంభమేళా మహా అద్భుతం. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 2 లక్షల కోట్లకు పైగా వ్యాపారం జరగనున్నట్లు వ్యాపార వర్గాలు కూడా అంచనాలు వేస్తున్నాయి. త్రివేణి సంగమంలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించేందుకు లక్షలాదిగా తరలి వస్తున్నారు. ఇప్పటికే అక్కడ అధికారులు అనేక ఏర్పాట్లు చేసినారు. ఇది ఇలా ఉంటే సాధువులు భక్తులు వేలాదిగా తరలి వస్తున్న దృశ్యాలు సామాజిక మార్గాలలో పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. అయితే కంటికి కనిపించేవన్నీ నిజాలు కావన్నట్లు చాలా నకిలీ వార్తలు కూడా ఈ కుంభమేళాకు ముడిపెడుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రయాగరాజ్లో మహాకుంభమేళా జరుగుతున్న ప్రదేశంలో 3 తలల ఏనుగు చక్కర్లు కొడుతుందంటూ సామాజిక మాధ్యాలలో పోస్టు పెడుతున్నారు. సదరు వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. మరి ఈ వీడియోలో నిజమేంటో తెలుసుకుందాం ఒకసారి. మనం వీడియోలో కనిపిస్తున్నట్లు ఈ 3 తలల ఏనుగు కుంభమేళా జరుగుతున్న ప్రదేశంలోనిది కాదు. థాయిలాండ్ దేశంలో ఒక ఫెస్టివల్ లో కనిపించే వీడియో. ఇది థాయ్ సంస్కృతిలో భాగం. అక్కడ ఈ యారావన్ అనే ఏనుగును దైవంతో పోలుస్తారు. ఇది పాత యూట్యూబ్ ఛానల్లో కనిపించే వీడియో. ఇది 2024 మే 31న ఈ వీడియోలు యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. వైరల్ అయ్యే వీడియోతో ఈ వీడియో మ్యాచ్ అయింది కూడా. మహాకుంభమేళాలో కనిపిస్తున్న ఈ వీడియో ఫేక్ వీడియో. దీన్ని ఎవరూ నమ్మకండి.